హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు మనం తల మీద పెట్టుకునే చాక్లెట్స్ తయారు చేద్దామా? ఇదేంటి చాక్లెట్స్ తల మీద పెట్టుకోవడం అనుకుంటున్నారా? సో, హ్మ్, ఇది యాక్చువల్‌గా మా మ్యాంగో ట్రీ అండి. మా ఇంటి ముందు ఉండే మా గార్డెన్‌లో ఉండే మ్యాంగో ట్రీ. దానికైతే నేను ఇది చెప్తున్నాను. సో, ఏంటంటే అండి హెయిర్ క్లిప్స్ తయారు చేస్తాం కదా! బౌస్ అని, ఫ్లవర్స్ అని అలాగా. అలా ఈరోజు చాక్లెట్ షేప్ అనమాట. సో, అందుకనే తల మీద పెట్టుకునేదని చెప్తున్నాను. సో, ఇది చిన్నపిల్లలకి అయితే చాలా బావుంటది. పెద్దవాళ్ళకి కూడా బావుంటది సింగిల్ అయితే. చిన్నపిల్లలకైతే 2 అయితే బావుంటాయి. సో, ఇలాంటి హెయిర్ క్లిప్స్ అయితే నేను చాలా చాలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మరి ఈరోజు చాక్లెట్స్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఓకే అండి. మరి వచ్చేయండి. సో, ఇది చూసారు కదండీ క్లాత్. యాక్చువల్‌గా ఇది ఫ్రాక్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ ఫ్రాక్స్‌కి కూడా ఆ ఫ్రాక్స్‌లో ఉన్న క్లాత్ అనమాట ఇది. సో, ఒకవైపు 16 సెంటీమీటర్స్ ఇంచెస్ కాదు సెంటీమీటర్స్. ఇటువైపు 12 సెంటీమీటర్స్. అంటే ఒకవైపు కొంచెం పొడవు ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. మన ఇష్టం సైజు. నేనైతే సైజ్ తీసుకున్నాను. 16 సెంటీమీటర్స్ ఒకవైపు. రెండోది 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్లు. చేసిన తర్వాత ఇలాగ ఇటువైపు కుట్టేసి, అలా ఇటువైపు కూడా జస్ట్ చిన్న కుట్టు. కుట్టేద్దామండి. కుట్టేసిన తర్వాత సో, దీనిలో నేను ఈరోజు చూపించే దానిలో 2 టైప్స్ చూపిస్తాను చాక్లెట్స్. ఇది ఫస్ట్ టైప్ అనమాట. సో, ఇలా పెట్టేసి, ఇలా తిరగేసి, ఇలా మధ్యలోకి ఒక దాని మీదకి ఒకటి జస్ట్ లైట్‌గా ఒక దాని మీదకి ఒకటి వచ్చేలాగా మొత్తం ఎక్కువ కాకుండా కొంచెం వచ్చేలా పెట్టి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుందాం. ఇటువైపు ఒక కుట్టు వేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం. అలాగే ఇటువైపు కూడా ఒక కుట్టు వేసేసుకుందాం. చాలా అంటే చాలా బావున్నాయండి. బావుంటాయి కూడా, బావున్నాయి కూడా. చాలా బాగా వచ్చింది. ఆ పాప అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఇది తీసుకున్న తర్వాత. నేను ఇచ్చాను తనకి పాపకి. అదే ఇంతకుముందు ఫ్రాక్స్ చెప్పాను గదా! ఆ పాప. ఆ ఫ్రాక్స్ దాని మీదకి ఇది కూడా మ్యాచింగ్ అనమాట. సో, దీన్ని ఇలా తిరగేసేద్దాం. తిరగేసి చుట్టూ అన్ని కార్నర్స్ కూడా బయటకొచ్చి షేప్ కరెక్ట్‌గా వచ్చేలాగా తీద్దాం. సో, దానికి ఏదైనా ఒక పెన్ గాని, పెన్సిల్ గాని లేదంటే నేనైతే సిజర్స్‌తో చూసాను కదా! జస్ట్ ఆ షేప్ అంతా బయటకొచ్చేలాగా లోపలికి ఉండిపోకుండా ఇలా చేసాం కదండీ! ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా 3 పార్ట్స్ కింద 3 సమానమైన పార్ట్స్ కింద ఇలా డ్రా చేసుకుంటాం. చూసారా 3 పార్ట్స్‌లా కనిపిస్తున్నాయి కదా మీకు. అయితే ఈ ఫస్ట్ దాని మీద ఒక కుట్టు వేసేద్దాం. అలాగే ఈ సెకండ్ లైన్ మీద కూడా కుట్టు వేసేద్దాం. లైన్స్ 2 కనిపిస్తున్నాయి. కానీ మీకు 3 పార్ట్‌ల కింద విడదీసాం కదా! సో, ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్‌లో చాక్లేట్ పెడతాం అనమాట. చాక్లేట్ అంటే మనం ఫోమ్ పెట్టొచ్చు, ఎక్స్‌ట్రాగా వేస్ట్ క్లాత్ పెట్టొచ్చు. యాక్చువల్‌గా ఫోమ్ పెట్టాలి. కానీ నా ఫోమ్ అంటే దూదిలా ఉంటది కదా! అది ఎక్కడుందో కనిపించలేదు. సో, నేను అందుకని ఇలా కూడా పెట్టొచ్చు. నేను ఇదే సేమ్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అలా కట్ చేశాను. అంటే వేస్ట్ ముక్కల కింద ఏదైనా పర్వాలేదు. బట్ నా దగ్గర ఇది ఉందని కట్ చేశాను. ఇవన్నీ మళ్ళీ విడిపోకుండా జస్ట్ ఒక చిన్న మూటలాగా వేరే అది రఫ్ వేస్ట్ క్లాత్‌లే ఇలా కట్టేసి ఇంకా కావాలంటే ఇంకో క్లాత్ అలాగా మనకి ఎన్ని ఉంటాయి అన్ని. అంటే మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు దానిలో సరిపోయేలాగా ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ మధ్యలో పెట్టేద్దాం. సో, ఇది చూసేటప్పుడు అలా అనిపిస్తుంది కదండీ! చాక్లేట్ అయిపోయిన తర్వాత మీకు సూపర్ అంటే సూపర్ అనిపిస్తది. సో, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఫస్ట్ మనం కుట్టు వేసాం కదా! ఆ కుట్టు మీద సూది దారం ఎక్కించుకొని ఆ లైన్ మీద జస్ట్ ఒక్కొక్క ఇలా దూరం దూరంగా టాకా యేసుకుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని గట్టిగా లాగితే మనకిలా దగ్గరికొస్తది కదా! మనకిలా దగ్గరికొస్తది. ఇలా దగ్గరికొచ్చిన దాన్ని దారాన్ని శుభ్రంగా చుట్టేయాలి. ఒక 4, 5 వరుసల కింద. చుట్టేసి మళ్ళీ జస్ట్ ఒక చిన్న టాకాలా యేసేసుకోవాలి. ముడేసేసుకోవాలి. ఏసేసుకున్న తర్వాత యువతల వైపు కూడా రెండో వైపు కూడా అలాగే చేసేయాలండి. సో, చేసేసిన తర్వాత మనకి ఇంకా రెండో చేయలేదు. నేను ఫస్ట్ దానికి చూపిస్తున్నాను. ఈ పూసలుంటాయి కదా! యాక్చువల్‌గా వైట్ పూసలేసుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా మన ఇష్టం. ఏదైనా నేనైతే గోల్డ్ పూసలేస్తున్నాను. అంటే రెడ్‌కి గోల్డ్ కాంబినేషన్ బావుంటది కదా! అని చెప్పి ఏస్తున్నాను. కొంచెం చిన్న పూసలేస్తే ఇంకా బావుంటది. బట్ నా దగ్గరైతే ప్రస్తుతం చిన్న పూసలు లేక నేను ఇవి ఏసేస్తున్నాను. కానీ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న పూసలైతే ఇంకా కొంచెం బావుంటదేమో నాకనిపిచ్చింది. ఇది ఏయాలని రూల్ ఏం లేదు. సో, చూసారు కదండీ! ఇలాగ రెండు వైపులా కూడా చేసేస్తే మనకి చక్కగా ఇలాగొచ్చేసింది. ఇప్పుడు దీని ఎనకాతల మనం క్లిప్స్ అయితే క్లిప్ పెట్టుకోవచ్చు. లేదు రబ్బర్ బ్యాండ్ అయితే తనైతే ఎక్కువగా క్లిప్స్ పెట్టుకోవట్లేదనమాట. రబ్బర్ బ్యాండే పెట్టుకున్నది బ్యాండ్. అందుకని నేను ఎనకాల ఒక టాకా ఏస్తున్నాను రబ్బర్ బ్యాండ్ పెట్టేసి. సూపర్ అంటే సూపర్ వచ్చింది కదండీ! నిజంగా తిన్న చాక్లెట్ లాగే ఉంది. ఇది డబుల్ కలర్ అనమాట. సేమ్ ఒక క్లాత్‌ని అంటే యాక్చువల్‌గా 2 కరెక్ట్‌గా సైజ్ లేదు. ప్లస్ డబుల్ కలర్ కావాలని చెప్పి వేరే ఫ్రాక్ కాంబినేషన్‌కి ఇలా డబుల్ చేసేసి సేమ్ 2 కుట్టేసిన తర్వాత మనకి 16, 12 ఫస్ట్ ఎలాగైతే వచ్చిందో అంత సైజ్ రావాలి. అలా మనం కుట్టుకోవాలి. క్రాస్ కుట్టుకోవచ్చు. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకోవచ్చు. ఏదైనా ముక్కలు కుట్టుకోవచ్చు. 4 ముక్కలు కుట్టుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం. సో, సేమ్ ఫస్ట్ ఎలాగైతే మనం ప్రిపేర్ చేసామో అలాగే సేమ్ ఒక మడత ఏసి కుట్టేద్దాం. సేమ్ రెండో మడత కూడా మళ్ళీ ఏసి కుట్టేద్దాం.
ఇలా 2 కలర్స్ కదా ఏసాం కదండీ! అలా 4 కలర్స్ ఎయొచ్చు, 6 కలర్స్ ఎయొచ్చు. చిన్న చిన్న ముక్కల కింద ఎయొచ్చు. మన ఇష్టం. లాస్ట్‌కి మనకు ఆ సైజ్ చూసుకొని మనకు ఎంత సైజ్ కావాలంటే పెద్ద చాక్లెట్ కావాలంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకా చిన్నగా కావాలనుకుంటే జస్ట్ చాలా చిన్న మినీ చాక్లెట్స్‌లా ఉంటాయి కదా! అలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా నాకు మినీ చాక్లెట్ చేయాలని అనిపించింది ఇది చేసినప్పుడు. నెక్స్ట్ నేను వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తానండి. చిన్నగా వస్తాయి. చాలా చిన్నగా వస్తాయి కదా! చాక్లెట్స్ అలాగా. జస్ట్ లోపల ఒక చిన్న బాల్ పెడితే సరిపోద్ది. ఎక్కువ క్లాత్ కూడా పెట్టకుండా. సో, అలా తయారు చేస్తే అది కూడా నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. నాకు అది మీద ఉండిపోయిందనమాట మనసు చిన్నగా తయారు చేయాలని. సో, నేను యాక్చువల్‌గా చిన్నగా తయారు చేయడం నాకు చాలా ఇష్టం. ఫ్రాక్స్ కూడా చిన్నవే, బ్లౌజెస్ కూడా చిన్నవి ఉంటాయండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇంకా అప్‌లోడ్ కూడా చేస్తాను నేను ఫ్రాక్స్, బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి. చిన్న బ్లౌజ్, మినీ బ్లౌజ్ అనమాట. సో, ఇది చూసారు కదండీ ఇలాగా, ఇలా కుట్టి వేసుకొని యాక్చువల్‌గా నేను 3 సేమ్ పార్ట్స్ రావాలి. నేను చాక్ పీస్‌తో డ్రా చేశాను గానీ, తర్వాత నాకనిపించింది ఈ మధ్యలో ఎక్కువ పార్ట్ అయిపోయిందేమో అని. అంటే సేమ్‌గా లేకపోయినా ప్రాబ్లమ్ లేదు గానీ, సేమ్‌గా ఉంటే బెస్ట్ ఏమో నాకనిపించింది. సో, అందుకని చెప్పి నేను మళ్ళీ కొంచెం దగ్గరికేసాను కుట్టు. అందుకని తర్వాత మళ్ళీ 3 నేను సేమ్‌గా చేశాను. ఫస్ట్ కుట్టినప్పుడు కొంచెం అవతల, ఇవతల సన్నగా అనిపించింది. చూసారు కదా! అందుకే రెండో కుట్టు కనిపిస్తుంది మీకు. ఫస్ట్ కుట్టు ఇప్పేసి మళ్ళీ కొంచెం రెండో కుట్టేసాననమాట. ఇప్పుడు 3 సమానంగా వచ్చినట్టు. అర్థమైంది కదండీ! ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఎలాగైతే ఏసామో దీనికి వైట్ బీడ్స్ ఏసాను. చూసారు కదండీ! సూపర్ అంటే సూపర్‌గొచ్చింది. అసలు ఆ అమ్మాయి ఎంత పొంగిపోయిందో. చాలా పొంగిపోయింది. ఆ అమ్మాయి హ్యాపీనెస్ చూసి నాకు కూడా హ్యాపీనెస్ అనిపించింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది కూడా ఏసుకోవచ్చు కావాలనుకుంటే మనకి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.